17వ ఎపిసోడు. అన్నపూర్ణ అక్కడికి వచ్చి నెల రోజులు దాటిపోయింది. అమ్మా, ఒకసారి నిడదోళ్ళు వెళ్ళొస్తాను అంది అన్నపూర్ణ వంట చేస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఎందుకమ్మా? ఎండలు మండిపోతున్నాయి. అన్నయ్య రేపు వస్తాడు కదా, వాడితో పాటు వెళ్దుగానిలే. రా, బాబుకు అన్నం తినిపించే వేళవుతోంది అంది శాంతమ్మ. తల్లి మాటను కాదనలేక తన ఆలోచనను విరమించుకుంది. కానీ పిల్లాడికి తినిపిస్తున్నా కూడా అన్నం ఏదో తెలియని గుబులు ఆమెను స్థిమితంగా ఉండనివ్వడమే లేదు. ఆ రోజంతా కూడా అలాగే అన్యమనస్కంగా గడిపింది. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు ఆమెకు. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఇది కూడా అని అనుకుంది భయంగా. అనుకున్నట్లే మర్నాడు సాయంత్రం రాజారావు జీడిగుంట్లో వచ్చాడు. అతడితో పాటు శరత్ని తీసుకొని నిడదోవలు వెళ్ళింది అన్నపూర్ణ. విజయ్ కుమార్తో గొడవపడి వచ్చాక అన్నపూర్ణ మొహంలో నవ్వు అన్నదే చూడలేదు రాజారావు. ఇంట్లో అందరూ ఎంత ప్రయత్నించినా అన్నపూర్ణని మామూలు మనిషిని చేయలేకపోయారు. రాజారావు 4 రోజులకు ఒకసారి జీడిగుంట్లో వెళ్ళి రాసాగాడు. ఈసారి వచ్చినప్పుడు 4 రోజులు చెల్లెల్ని తీసుకెళ్లి తన దగ్గర ఉంచుకుందాము అని అనుకున్నాడు. చెల్లెలే వస్తాను అనడంతో సంతోషంగా అంగీకరించాడు. అన్నపూర్ణను చూసి వసుంధర కూడా ఎంతో సంతోషించింది. పిల్లలు శరత్తో ఆడుకునేందుకు పోటీలు పడ్డారు. భోజనాలు అయ్యాక, వదిన రేపొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం, నాకేదో అనుమానంగా ఉంది అంది అన్నపూర్ణ. అవునా, ఎన్నాళ్ళైంది అని అడిగింది వసుంధర. సుమారు 2 నెలలు దాటింది వదిన. ఈ గొడవలో పడి నేనంతగా గమనించనే లేదు అంది దిగులుగా. అయితే ఏం చేద్దాం పూర్ణ, డాక్టర్ దగ్గరికి వెళ్దామంటున్నావు అని అడిగింది వసుంధర. అదే కానీ కన్ఫర్మ్ అయితే అబార్షన్ చేయించుకోవడం తప్ప మరొక మార్గం ఏముంది అన్నపూర్ణ అన్నది. ఆ మాట నీ నోట చెప్పాలనే ఇన్ని ప్రశ్నలు వేశాను. వద్దు పూర్ణ, నీ ఆలోచన సరైంది కాదు అంది వసుంధర. ఈ పరిస్థితిలో ఆ పాప ఫలాన్ని నన్ను ఇంకా మోయమంటావా వదినా అంది కోపంగా. ఛీ, అలా మాట్లాడక పూర్ణ, కడుపులో ఉన్నది పాప ఫలం అయితే వీడినేమంటావు అంటూ శరత్ని చూపించింది వసుంధర. వదినా అంది దిగులుగా చూస్తూ. అవునమ్మా, వీడు కూడా విజయ్ సంతతే కదా, వాడినందుకు హృదయానికి హత్తుకుని మురిసిపోతున్నావు. ఎందుకంటే వాడు కూడా నీ రక్తంలో భాగం కనుక. అలాగే లోపాలున్న బిడ్డ కూడా నీ రక్తమే పూర్ణ. నాది చాదస్తం అని అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను, వింటావా అంటూ ఆగింది వసుంధర. సరేనన్నట్టు తలూపింది అన్నపూర్ణ. మీ అన్నయ్య నువ్వు ఇద్దరు ఉన్నారు కనుక ఒకరికొకరు తోడుగా బ్రతుకుతున్నారు. రేపొద్దున్న శరత్కి కూడా ఇలాంటి తోడు కావాలి అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఎక్కడి నుంచి తేగలవు? ఇప్పుడు కాదనుకుంటే చూడు అంటూ ధీరజ్ దీపకులు 2 ఉన్నారు కనుకనే ఎంత హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు, ఒంటరిగా పెరిగే పిల్లల కంటే 2, 3గా పెరిగే పిల్లల్లో మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది, సమిష్టిత్వం ఉంటుంది. ఇదంతా నాదే, నాకే కావాలి అని నారో మైండ్, పొసెసివ్నెస్ ఉండదు. బాగా ఆలోచించు. నేను చెప్పేది సరైందో కాదో నీకే అర్థమవుతుంది. అంతేకాదు పూర్ణ, జరిగింది ఎలాగో వెనక్కి తీసుకురాలేం. జరిగిన దాన్ని తలుచుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు? ఇక్కడితో ఈ జీవితం ఆగిపోయిందన్నట్లుగా నిరాశలో మొలిగిపోతున్నావు నువ్వు. దానివల్ల నిస్సారం అయిపోతుంది జీవితం. అంతేకాదు, దాని ప్రభావం శరత్ పెరుగుదల మీద కూడా ఉంటుంది. అయినా నీకేం లోటు చెప్పు, మేమంతా నీకు తోడుగా ఉన్నాం. జరిగిందంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించే దశగా నీ ఆలోచనల్ని మళ్లించు. పిల్లలేగా నీ ఆశ, లక్ష్యం అని అనుకుంటే నైరాశ్యము నిన్నేమి చేయలేదు. ఇంత చెప్పినా ఇంకా అబార్షన్ అంటావా? నీ అభిమతానికి ఏనాడు మేము అడ్డు చెప్పము అంది వసుంధర అనునయంగా. వదిన గారు అలా చెప్పడంతో ఆలోచనలో పడిపోయింది అన్నపూర్ణ. చివరికి ఆమె చెప్పిందే సరైంది అనే నిర్ణయానికి వచ్చింది. మర్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని మందులు రాయించుకుని వచ్చేశారు వదిన మరదళ్ళు ఇద్దరు. ఇంటికి వచ్చాక థ్యాంక్స్ పూర్ణ, నా మాట మన్నించినందుకు అంది వసుంధర. నేనే నీకు చెప్పాలి వదిన, థ్యాంక్స్. సరైన సమయంలో చక్కని సలహా ఇచ్చి మంచి గమ్యాన్ని ఏర్పరచుకునేలాగా చేశావు అంది అన్నపూర్ణ. రాజారావు ఇంటికి వచ్చాక జరిగిందంతా చెప్పింది వసుంధర. అది విని చెల్లెలు ముఖంలోకి చూశాడు. ఆమె మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు. అది గమనించి అన్నపూర్ణ చిన్నగా నవ్వింది.
చెల్లెలి నవ్వు మొహం చూసి రాజారావు మనసు కుదిటపడింది. కంగ్రాచులేషన్స్ అంటూ చెల్లెలి చేయి నొక్కి వదిలాడు. మర్నాడు జీడిగుంట్ల తీసుకెళ్లి దింపేశాడు అన్నపూర్ణని. తిరిగి రాజారావు ఇంటికి వెళ్తూ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోమని, మంచి ఆహారం ఇమ్మని, దిగులు పడకుండా చూసుకోమని మరీ చెప్పాడు. ఆ పరిస్థితుల్లో కూతురు నెల తప్పిందని విని సంతోషించాలో బాధపడాలో శాంతమ్మకి, రంగయ్యకి అర్థం కాలేదు. అయినా మొదటి కాన్పు అన్నంత అపురూపంగా కాకపోయినా కూతుర్ని జాగ్రత్తగానే చూసుకోసాగారు. 2-3 రోజులు గడిచేసరికి అంతా మామూలు స్థితికి చేరుకున్నారు. పసివాడి ఆటపాటలతో ఒక మాదిరిగా చిక్కులు చింతలు మర్చిపోయి సాధారణమైన స్థితికి చేరుకున్నారు అందరూ. శ్రావణ్ అమెరికా నుండి వచ్చి 1 వారం రోజులైంది. అన్నపూర్ణ ఇక్కడే ఉందని, ఆమె పరిస్థితి ఏమీ బాగుండలేదని విన్నాను అని తండ్రి చెప్పడంతో అతడి మనసు గిలగిలలాడిపోయింది. వెంటనే వెళ్ళి అన్నపూర్ణను చూడాలి అని అనుకున్నాడు. తల్లి పెళ్లి సంబంధాల కోసం వెళదామని చెప్తూ ఉన్నా 2 రోజుల్లో వచ్చేస్తానంటూ జీడిగుంట్ల ప్రయాణమయ్యాడు. అతడు జీడిగుంట వస్తూ నిడదవల్లో ఆగి రాజారావుని, వసుంధర్ని, పిల్లల్ని తీసుకొని బయలుదేరాడు. వాళ్ళు పైకి ఎంత సరదాగా మాట్లాడుతున్నా మనసులో ఏదో వెల్తిగా ఉన్నట్టు స్పష్టంగా అర్థమైపోయింది శ్రావణ్కి. అసలేం జరిగింది అక్క? బావా, నువ్వు అసలు ఎందుకు ఇలా ఉన్నారు? అత్త మావయ్య బాగున్నారు కదా అని అడిగాడు ఆతృతగా. బాగానే ఉన్నారు తమ్ముడు. ఆ పైన ఇంక ఏం చెప్పాలో తోచక మౌనం వహించింది వసుంధర. కానీ రాజారావు మాత్రం ఆమెలా మౌనంగా ఉండలేకపోయాడు. కళ్ళ ముందున్న రత్నం లాంటి నిన్ను కాలదన్నుకుని పూర్ణ ఆ మేకవన్నె పులిని చేసుకుంది శ్రావణ్. దాని ఫలితం ఈవేళ పూర్ణతో పాటు మేమందరం కూడా అనుభవిస్తున్నాం. ప్రేమ పేరు చెప్పి, డబ్బు కోసం మాయమాటలు చెప్పి దాన్ని వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నాడు ఆ విజయ్ కుమార్ అంటూ జరిగిందంతా చెప్పి, ఈవేళ దాన్ని చూస్తుంటే అందరు మనసులు తరుక్కుపోతున్నాయి. ఆ శాడిస్ట్ వలన పూర్ణ 100 ఏళ్ల జీవితం బుగ్గిపాలైపోయింది అన్నాడు బాధగా. అంతా విన్న శ్రావణ్ దీర్ఘంగా నిట్టూరుస్తూ, చాలా అన్యాయం జరిగిపోయింది బావా పూర్ణకి. వింటుంటేనే ఇంత బాధగా ఉంది నాకు. స్వయంగా అనుభవిస్తున్న మీకు ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను నేను. ఎన్నాళ్ళు పూర్ణ కోరుకున్న వాడితో సుఖంగా ఉంది అని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు అన్నాడు బాధగా. చెల్లెల భవిష్యత్తు గురించి తనకున్న బెంగ అంతటినీ వెళ్ళబోసుకున్నాడు రాజారావు. అతడికి చెల్లెల మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుసు కనుక సానుభూతిగా వింటూ ఉండిపోయాడు శ్రవణ్. వాళ్ళు జీడిగుంట చేరుకునేసరికి సాయంత్రం 5 గంటలైంది. వారిని చూసి రంగయ్య ఆనాటి తన పురాణ కాలక్షేపాన్ని ముగించి లేచొచ్చాడు. మేనల్లుణ్ణి చూడ్డంతోనే శాంతమ్మ మనసంతా భారమైపోయింది. మరదలు తమని లోకువ గట్టేస్తుందనేమోనని లేని పోని అపోహలతో బంగారం లాంటి మేనల్లుణ్ణి చేజార్చుకున్నాం. అన్నపూర్ణ మొండి పట్టుదల కూడా దీనికి ఒక రకంగానే కారణం అనుకుంది. నందన వనంలాగా సాగాల్సిన తన కూతురి బ్రతుకు ఇలా బండలైపోయిందని లోపలే కుమిలిపోయింది. విషయము తెలుసు కనుక మేనత్త మేనమామల ముఖాల్లో తొంగి చూస్తున్న నీలి నీడలను గమనించినా ఏమీ తెలియనట్లే మునపటిలాగే ఉత్సాహంగా మాట్లాడాడు. అన్నపూర్ణతో కూడా ఎంతో అభిమానంగా మాట్లాడుతూ శరత్ని దగ్గరకు తీసుకున్నాడు. వసుంధర వంట పనిలో సాయానికి అత్తగారి వెంట లోపలికి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ నిరాసక్తిగా శ్రవణ్ మాటలు వింటూ కూర్చుందే కానీ 4 ఏళ్ల క్రితం అతను వచ్చినప్పుడు ఉన్నంత ఉత్సాహం, కబుర్లు చెప్పే తీరు ఇప్పుడు అన్నపూర్ణలో మచ్చుకైనా కనిపించలేదు. అది అర్థం చేసుకున్నట్లుగా శ్రవణ్ ఆ పైన మాటలు పొడిగించలేదు. శరత్ని తీసుకుని తోటలోకి నడిచాడు. ఏమీ తోచక రాజారావు కూడా అతడి వెంట నడిచాడు. సంతోషాలకు మారు పేరుగా ఉండే ఆ ఇల్లు ఈరోజు మరుభూమిగా మారిపోవడంతో బాధగా నెట్టూడ్చాడు శ్రవణ్. యాంత్రికంగా 2 రోజులు అలాగే గడిచిపోయాయి. రాజారావు భార్య బిడ్డల్ని తీసుకొని నిడదవలు వెళ్ళిపోయాడు. 2 రోజులు ఉందామని వచ్చిన శ్రవణ్కి అన్నపూర్ణ పరిస్థితి చూస్తూ ఉంటే కాలు కదపబుద్దే కాలేదు. అతడికి ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలని చాలా పట్టుదలగా ఉంది చంద్రకళ. శ్రవణ్ అమెరికా నుండి వచ్చేసరికి కొన్ని సంబంధాలు చూసి రెడీగా ఉంచింది కూడా. కానీ వారెవరిని చూడకుండా మేనత్తను చూడాలని ఉందంటూ కొడుకు బయలుదేరడం, వెళ్ళి 4 రోజులైనా తిరిగి రాకపోవడంతో ఫోన్ మీద ఫోన్ చేయసాగింది చంద్రకళ. తల్లికి ఏదో ఒకటి సర్ది చెప్తూ వచ్చాడు శ్రవణ్.
పూర్ణ జీవితానికి ఏదో ఒక దారి చూపాలి అని అనుకున్నాడు ఆరాటంగా. ఇక తప్పనిసరిగా రేపు బయలుదేరతాడు అనగా తోటలో ఒంటరిగా దిగులుగా కూర్చున్న అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళాడు శ్రవణ్. పూర్ణ, నీకు ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. అయితే జరిగింది మనసులో పెట్టుకోకుండా అదే పనిగా తలుచుకొని బాధపడడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా చెప్పు. నిన్ను చూసి అత్తయ్య, మావయ్య, అక్క, బావలు తెల్లడిల్లిపోతున్నారు. ఎలాగో మనసు కూడదీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు. నిండా 25 ఏళ్ళైనా లేవు నీకు. అప్పుడే జీవితం అంతా అయిపోయినట్టు నువ్వెందుకు ఇలా ఉండాలి? నిజానికి అమెరికాలో అయితే 25 ఏళ్ళు ఒక వయసు కింద పరిగణించరు. ఆడగాని మగ గాని పెళ్లి గురించి ఆలోచించరు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని ఒక పేడకలలాగా ఎంచి మర్చిపో అన్నాడు. ఎలా మర్చిపోమంటావు బావా? నేను చేసిన తప్పుకు ఫలితం కళ్ళెదుట వికటాట్టహాసం చేస్తూ ఉంటే అందే నిర్లిప్తంగా. నేను అర్థం చేసుకోగలను, కానీ తప్పదు. ఎలాగోలా బాధని దిగమింగుకోవాలి. పరిస్థితులతో రాజీ పడి ముందుకు సాగాలి. అసలు నువ్వు ఇక్కడుంటే కృంగి కృషించిపోతావు. నాతో పాటు అమెరికా వచ్చాయి. అక్కడ నీ గతం గురించి నిలదీసే వాళ్లే ఉండారు. కొత్త జీవితాన్ని ప్రారంభిద్దు గాని అక్కడ అన్నాడు శ్రావణ్ నచ్చ చెప్తున్నట్టుగా. నేనెక్కడికి వచ్చి ఏం చేస్తాను? ఇక్కడైతే ఉద్యోగమైనా ఉంది. ఇక్కడే మన దేశంలోనే తెలుగు భాషకి ఠికాణా లేదు. అక్కడికి వచ్చి ఏ పని లేక నా బిడ్డలు నేను ఎలా బ్రతకాలి అంది అన్నపూర్ణ నీళ్లు నిండిన కళ్ళతో. అదే పొరపాటు పూర్ణ. మన దేశంలో, మన రాష్ట్రంలో తెలుగుకు ప్రాధాన్యత తగ్గుండొచ్చు, కానీ అక్కడ ఉన్న మన వాళ్ళందరూ మన భాషకి, మన సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి ఇంతకాలమైనా పరాయి దేశంలో ఉన్నాను అనే భావనే కలగడం లేదు నాకు. ఎందుకో తెలుసా? ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న రాయప్రోలు గారి మాటలను అక్షరాల శిరసావహించి పాటిస్తున్నాను. నీవు చదివింది ఎంఏ తెలుగు లిటరేచర్ కదా. ఇక్కడికంటే అక్కడ నీకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. తెలుగు ట్యూటర్స్కి మంచి డిమాండ్ ఉంది అక్కడ అన్నాడు శ్రావణ్. నువ్వు చెప్పేది నా మంచి కోసమే అని నాకు తెలుసు బావా, కానీ నేను నీతో పాటు అమెరికా రాలేను. ఇప్పటికే నా పెళ్లి పెటాకులు అయినందుకు అమ్మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నీతో వస్తే మీ అమ్మ నాన్నగారులతో పాటు అందరూ నా మీద లేనిపోని అభాండాలు వేస్తారు. అది విని వీళ్ళెవరూ తట్టుకోలేరు బావా. నా మూలంగా ఇంత బాధపడుతున్న వారిని ఇంకా బాధకు గురి చేయమంటావా అంది అన్నపూర్ణ నిస్తేజంగా. నిజమే, అన్నపూర్ణను తీసుకెళ్తే మా అమ్మ అస్సలు భరించలేదు. గతసారి తాను ఇక్కడికి వచ్చినప్పుడు నేను అన్నపూర్ణని ఎక్కడ పెళ్లి చేసుకుంటానో అని ఎంత హైరాణ పడిపోయింది. ఎందుకో నా అమ్మకి అనుబంధాల కంటే అంతస్తులకే ప్రాధాన్యత ఎక్కువ. తాను ఆనాడు ధైర్యంగా తన మనసులోని మాట చెప్పగలిగితే ఈనాడు అన్నపూర్ణకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని అనుకున్నాడు బాధగా. నీ ఇష్టం పూర్ణ, నీ జీవితం ఇలా అవుతుందని కల్లో కూడా నేను అనుకోలేదు. మేమెవరం కూడా అనుకోలేదు. నాతో రమ్మంటే రానన్నావు, కానీ నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నిస్సంకోచంగా అడుగు. నేను నీకున్నానని గుర్తుపెట్టుకో. అంతకంటే నేనేం చెప్పలేను. ఒక పెళ్ళైన అమ్మాయి గురించి ఇలా మాట్లాడవచ్చునో లేదో తెలియదు నాకు, కానీ చిన్ననాటి నుంచి నేను నిన్నే నా మనసులో నిలుపుకున్నాను. నీకిలా జరిగిందని తెలిసిన దగ్గర నుంచి మీ అమ్మా నాన్నలు, అన్నయ్య, వదినలతో పాటు నేను కూడా తల్లడిల్లిపోతున్నాను. నీవు ఉన్న ఈ పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకుని మాట చెప్పడం లేదు నేను. నీకు ఇష్టమైతే నిన్ను నా జీవితంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు శ్రవణ్. ఆ మాట వినడంతోనే దెబ్బతిన్న పావురంలా చూసింది అన్నపూర్ణ. వద్దు బాబా, ఇంకేం చెప్పకు. నువ్వు నిండు మనసుతో నీ జీవితంలోకి నన్ను ఆహ్వానించినా అందుకోలేని పరిస్థితి నాది. విజయ్ కుమార్తో జరిగిన పెళ్ళి నాకు 100 ఏళ్లకు సరిపడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. నేను అతన్ని మనసారా ప్రేమించాను. అతడు నా వెనకున్న ఆస్తిని కాంక్షించాడే కానీ నన్ను ప్రేమించలేదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ, కళ్ళెదుట తిరుగుతున్న బాబు లేకపోతే నేనెప్పుడో ఈ జీవితం నుంచి తప్పుకునేదాన్ని. నేనిప్పుడు ఏ కోరిక లేని బండరాయిని బావా. నీ మాటను కాదంటున్నానని ఏమనుకోకు అంది అన్నపూర్ణ కుమిలి కుమిలి ఏడుస్తూ. ఆమెను ఆ స్థితిలో చూసి ఇంకేం అనలేకపోయాడు శ్రవణ్. భారమైన మనసుతో జీడిగుంట్ల నుంచి రాజమండ్రికి బయలుదేరాడు.
శరత్ ఇప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తున్నాడు. అత్త, తాత, అమ్మ అంటూ చిన్న చిన్న మాటలు పలుకుతున్నాడు. ఎగిరే సీతాకోక చిలకలను పట్టుకోవాలని పరుగులు పెట్టాలనే చూస్తాడు. 2-3 అడుగులేశాక పడిపోయి ఏడుపు అందుకుంటాడు. సీతాకోక చిలక చేతికి అందలేదని. మర్నాడే శరత్ పుట్టినరోజు. చెల్లెల మనసుకి బాధ కలగకూడదని, వాడి పుట్టినరోజును ఉన్నంతలో బాగా జరిపించాలని రాజారావు పిల్లల్ని తీసుకొని జీడిగుంట్లో బయలుదేరాడు. ఇల్లు అల్లంత దూరాన్ని ఉండగానే విజయకుమార్ తండ్రి రామనాథాన్ని చూశాడు రాజారావు. తమ ఇల్లు ఎక్కడుందని పక్కింటి వీరాస్వామిని అడగడం చూసి, ఏంటండి ఎలా వచ్చారు అన్నాడు పలకరింపుగా. వసుంధర కూడా బైక్ దిగి, బాగున్నారా బాబాయ్ గారు అంటూ పలకరించింది. అన్నపూర్ణని బాబుని చూడాలని ఇలా వచ్చాను అన్నాడు ఆయన సౌమ్యంగా. ఆయన గొంతులోనూ ముఖంలోనూ కనిపించిన ప్రశాంతత రాజారావు కోపాన్ని అదుముకునేలా చేసింది. రండి అంటూ ఇంట్లోకి దారితీశాడు. మనవడితో ఆడుకుంటున్న రంగయ్య ఎవరో అపరిచితులను కొడుకు వెంటబెట్టుకొని రావడం చూసి ఆశ్చర్యంగా లేచి నించున్నాడు. నాన్న, విజయకుమార్ నాన్నగారు అన్నాడు. వచ్చింది వియ్యంకుడని తెలియగానే తత్తరపడుతూ రండి రండి అంటూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. రంగయ్యను చూడ్డంతోనే అవాక్కయ్యాడు రామనాథం. అన్నపూర్ణ మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు అంటే అందరి రైతుల్లాగే ఆయన కూడా నీరు కావి పంచ, కంటిమేడ చొక్కా ఉంటాయని అనుకున్నాడు ఆయన. కానీ 6 అడుగుల పొడవుతో, ముఖ్యంగా ముఖంలో ఏదో తేజస్సు ఉట్టిపడుతూ ఉండగా, తెల్లని వస్త్రాలను ధరించి చూడగానే ఏదో పవిత్ర భావం కలిగింది. 2 చేతులు జోడించేలా చేస్తోంది ఎవరినైనా. అప్రయత్నంగానే 2 చేతులు జోడించి నమస్కారం బావగారు అన్నాడు రామనాథం. అంతవరకు ఏమని సంబోధించాలా అని గుంజాటన పడుతున్న రంగయ్యకు రామనాథం అలా వరుసపెట్టి పలకరించడంతో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. నమస్కారం బావగారు అంటూ తాను ప్రతి నమస్కారం చేశాడు రంగయ్య. వసుంధర లోపలికెళ్ళి చెప్పడంతో శాంతమ్మ, అన్నపూర్ణ బయటకు వచ్చారు. బాగున్నారా అన్నయ్య గారు అంటూ పలకరించింది శాంతమ్మ. వసుంధర గ్లాస్ నిండా మజ్జిగ తెచ్చి పుచ్చుకోండి బాబాయ్ గారు అంటూ ఇచ్చింది. అన్నపూర్ణ తప్పని సరైనట్టు పలకరించిందే గాని ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా నుంచుంది. చిక్కి సగమైనట్లున్న కోడల్ని చూడ్డంతోనే అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. ఉత్తరీయంతో కళ్ళొత్తుకుంటూ, పూర్ణ, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నానమ్మా. ఆ రోజు బాబుకు అలా అయిందనే ఆందోళనతోనూ బాధతోనూ నువ్వు అలా ఉన్నావనుకున్నానే కానీ విజయ్ ఈ రకంగా డబ్బు కోసమని నిన్ను బాధ పెట్టాడని నిన్నటిదాకా నాకు ఏమాత్రం తెలియదమ్మా. నిన్న బాబు ఎలా ఉన్నాడో చూసిపోదామని అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇదంతా అన్నాడు బాధగా. తెలిసి మాత్రం మీరేం చేయగలరండి? గతంలో మీ ఇంట్లో మీకు తెలిసే ఎన్నో జరిగాయి. మా చెల్లెలు ఎన్నో ఇబ్బందులను, అనుమానాలను ఎదుర్కొంది. ఒక్కదానికైనా అడ్డుకట్ట వేయగలిగారా మీరు? అది నోరు లేనిది గనక తనకు జరిగే అన్యాయాలను పెదవి విప్పి మాతో కూడా చెప్పుకోలేదు మొన్నటి వరకు. చాలండి మీ ప్రేమలు, అభిమానాలును. దయచేసి మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళండి అన్నాడు రాజారావు మండి పడుతున్నట్టుగా. నిజమే బాబు, నా అలసత్వమే ఎన్ని అనర్థాలకు కారణమైంది. ఇక ముందు అలా జరగకుండా చూసే బాధ్యత నాది. అన్నపూర్ణని నాతో అంటున్న రామనాథం మాటలను మధ్యలోనే త్రుంచేశాడు రాజారావు. చెప్తున్నాం కదండి, మీరింకా ఏ బాధ్యత తీసుకోని అవసరమే లేదు. ఆ నరకంలోకి అన్నపూర్ణ ఇంక రాదు అన్నాడు రాజారావు ఖండితంగా. రామనాథం రంగయ్య వైపు తిరిగి, బావగారు మీ మాట కూడా ఇదేనా? రాజారావు తన చెల్లెలకి జరిగిన అన్యాయానికి తట్టుకోలేక ఆవేశపడడంలో అర్థం ఉంది. అది న్యాయం కూడా. కానీ పిల్లల కంటే అన్ని విధాలా మనకెంతో అనుభవం ఉంది. ఇది జీవితాలకు సంబంధించిన విషయం. మనం కొంచెం ఆలోచించాలి కదా. నిజమే, విజయ్ కుమార్ చాలా తప్పు చేశాడు కాదన్ను. కానీ వాడిప్పుడు చేసిన దానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఇది నేను వాడిని సమర్థించాలని నేను చెప్పడం లేదు. వాడు నిజంగానే బాధపడుతున్నాడు. అవన్నీ వదిలేయండి. అంతెందుకు, పూర్ణని నా భార్య చిన్నబుచ్చి అవమానించిన సందర్భాల్లో ఆవిడని ఏమాత్రం విడిచిపెట్టకుండా మందలించానో లేదో పూర్ణనే అడగండి. నాకు మా వసంత్ ఎంతో, అన్నపూర్ణ కూడా అంతే. అందుకే ఇలా వచ్చి మీతో దోశలు కట్టి అడుగుతున్నాను.
మా కోడల్ని నాతో పంపించండి అన్నాడు అర్థిస్తున్నట్లుగా. అతడు అలా అడిగేసరికి నోట మాట రాలేదు. జవాబు ఏం చెప్పాలి అన్నట్టుగా కూతురు వంక చూశాడు. అన్నపూర్ణ జవాబు ఏమీ చెప్పలేనట్టు తలవంచుకుంది. రాజారావు ఇంకా తగ్గని కోపంతో ముఖాన్ని పక్కకి తిప్పేసుకున్నాడు. చేసేదేమీ లేక గొంతు విప్పాడు రంగయ్య. బావగారు, మీరు పెద్ద మనసు చేసుకుని మా ఇంటికి వచ్చారు, చాలా సంతోషం. కానీ నా కూతురు అక్కడ పడిన బాధలకు దాని మనసు రాయి అయిపోయింది. కలిసి కాపురం చేయవలసింది వాళ్ళిద్దరూ కదా. ఇంత జరిగాక దాన్ని ఒత్తిడి చేసి అక్కడికి నేను ఎలా పంపగలను అన్నాడు బాధగా. మీరెలా అంటే నేనేం చెప్పలేను బావగారు. నిన్నటిదాకా ఈ విషయం విజయ్కి పూర్ణకి సంబంధించిందే. ఇప్పుడు వాళ్ళ మధ్య బాబున్నాడు. పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరు, వారిద్దరి ప్రేమ కూడా కావాలి. అలా అయితేనే పిల్లల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మనం తెలిసి వాడికి తండ్రి ప్రేమను దూరం చేయాలా? ఏమ్మా పూర్ణ, నీ నిర్ణయం కూడా ఇదేనా అన్నాడు రామనాథం కోడలి వంక సూటిగా చూస్తూ. మామయ్య అంటూ రిబ్బున వచ్చి రామనాథం పాదాల ముందు వాలిపోయింది అన్నపూర్ణ. నన్ను క్షమించండి మామయ్య. సంసారం అల్లరిపాలు కాకూడదని విజయ్ చేసేదంతా ఇన్ని రోజులు మౌనంగా భరించాను. పెళ్లికి ముందు కులాలేవీ లేవని ఆదర్శాలు వల్లించాడు. పెళ్ళయ్యాక ఎన్నో సందర్భాల్లో కులం తక్కువైన నన్ను పెళ్లి చేసుకొని నన్నేదో ఉద్ధరించానన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే సర్దుకుపోయాను. నన్ను చేసుకోవడం వల్ల లక్షలు కట్నం నష్టపోయానని అంటున్నా భరించాను. మొన్న ఆస్తి అమ్ము డబ్బు తేలేదని ఎంత దారుణంగా మాట్లాడాడు. మా నాన్నగారిని పెద్దవారనైనా చూడకుండా ఎంతో నీచంగా మాట్లాడాడు. తీరా చేసి ఆ డబ్బు వ్యాపారం కోసం కాకపోయినా వ్యాపారం కోసమని నాతో దారుణమైన అబద్ధం ఆడాడు. భార్యాభర్తల మధ్య ఉండవలసిన నమ్మకాన్ని చాలా దారుణంగా దెబ్బతీశాడు. ఇంకా ఏం మిగిలిందని మావయ్య అక్కడికి రావడం? బయటనున్న వీడే కాదు, నా కడుపులో మరొక బిడ్డ కూడా పెరుగుతోంది. అయినా కానీ నేను అక్కడికి రాలేను. తల్లి తండ్రి నేనే అయ్యి వాళ్ళని పెంచుతాను. వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాను అంది స్థిరంగా. అంతా విన్న రామనాథం జాలిగా నెట్టూడుస్తూ, పూర్ణ, నువ్వు చెప్పేదేది నేను కాదనలేనమ్మా. వాడు నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు. డబ్బు కోసం ఘోరంగా మోసం చేశాడు. కానీ ఇదంతా వాడొక్కడే చేసిన తప్పు కాదు. వెనక నుండి ఇదంతా మీ అత్తగారు ఆడించిన నాటకం. అయితే ఆవిడ చెప్పినంత మాత్రాన వీడు చేసేయడమేనా? సొంత తెలివితేటలు ఏమీ లేవా అంటావేమో. మనిషికి ఒకసారి కష్టపడకుండా వచ్చేదాని మీద విపరీతమైన ప్రలోభం ఉంటుందమ్మా. దానికి లొంగిపోయాడు వాడు. అలా నేను వాడు ఉత్తముడు అని నేనేం చెప్పడం లేదు. కానీ ఈరోజు వాడు చేసిన దానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ పిచ్చివాళ్లాగా తయారయ్యాడు. అందుకేనమ్మా నిన్ను రమ్మంటున్నాను అన్నాడు రామనాథం. కానీ ఇదంతా తాత్కాలికం మామయ్య. మళ్ళీ 4 రోజులు పోతే యథాప్రకారం తయారైపోతాడు. తర్వాత ఇంకేదైనా జరిగితే నాకు అలాంటి వాటిని తట్టుకునే శక్తి లేదండి ఇంకా అంది అన్నపూర్ణ. అమ్మా, నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా? నా మాట మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా నాతో రా తల్లి. పిల్లలకు తండ్రి ఉండి లేని వాళ్ళని చేయకు. మరోసారి వాడిలా చేస్తే మీ నాన్నగారి దాకా విషయం రానివ్వను. నేనే తేల్చేస్తాను వాడి సంగతి. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వమ్మా అన్నాడు రామనాథం బ్రతిమలాడుతున్నట్టుగా. ఆ మాటలు వినడంతోనే రాజారావుతో సైతం అందరూ ఆలోచనలో పడిపోయారు. కేవలం అన్నపూర్ణకి జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నాం మేం. అతడు నిజంగా మారే ఉంటే ముక్కు పచ్చలారని ఆ పిల్లలకు తండ్రిని దూరం చేయడం ఎంతవరకు సమంజసం అని అనుకున్నారు. అది కాదండి నిన్నటిదాకా అలాగే ఉన్నవాడు ఈరోజు సడన్గా మారాడంటే ఎలా నమ్మమంటారు? ఆస్తి కావాలంటే రాసివ్వడం పెద్ద సమస్య కాదు. ఎంత జరిగాక నా చెల్లెలు ప్రాణాలకు ఏదైనా పెద్ద ప్రమాదం తలపడితే మేమంతా ఏం కావాలి అన్నాడు రాజారావు. ముందు ఉన్నంత దూకుడు ఆ గొంతులో లేదు ఇప్పుడు. కొంచెం ఆలోచన, కొంచెం చెల్లెలు భవిష్యత్తు గురించి భయం తొంగి చూస్తోంది అతడి మాటల్లో. చెల్లెల మీద నీకు గల ప్రేమను చూస్తుంటే ముచ్చటేస్తోందయ్యా. నేను ముందే చెప్పాను కదా వాడు తప్పు చేశాడని. కానీ తన కన్న కొడుకు మీద తల్లపెట్టిన హత్యా ప్రయత్నం వాడిని పూర్తిగా మార్చేసింది. ఆ సంగతి అక్కడుండగా పూర్ణ కొద్దిగా గమనించే ఉంటుంది. లేదా తన బాధలో తానుండి గమనించలేకపోయినా ఆశ్చర్యం లేదు. ఏ తల్లైనా తనని తప్పుదారి పట్టిస్తూ
భార్యాభర్తల మధ్య చిచ్చు రేగేందుకు దోహదపడిందో ఆ తల్లి మీద వాడికి ఇప్పుడు పూర్తిగా విముఖత కలిగింది. ఆవిడ ముఖం విజయ్ చూడ్డు కనుక మీరు నిశ్చింతగా పూర్ణను పంపొచ్చు. ఆ పైన ఏదైనా తేడా జరిగితే చూసుకునేందుకు నేనున్నాను అన్నాడు రామనాథం. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైక్లు ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.